నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. కర్ణాటకలో మరొకసారి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సో అక్కడ ముఖ్యమంత్రి మార్పు తథ్యమే అని చెప్పి వార్తలైతే వస్తున్నాయి. సో సిద్ధరామయ్య ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో సిద్ధరామయ్యని తప్పించి డీకే శివకుమార్, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డీకే శివకుమార్కి పగ్గాలు అప్పజింపాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే డీకే శివకుమార్ అక్కడ పీసీసీ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ అక్కడ రూలింగ్ రావడానికి ఆయన ప్రధాన భూమిక పోషించాడు. అదేవిధంగా దాదాపు 50 రోజులేమో జైల్లో కూడా ఉండి వచ్చాడు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత సోనియా గాంధీ గారు 2.5 సంవత్సరం సిద్ధరామయ్య, అదేవిధంగా 2.5 సంవత్సరం డీకే శివకుమార్లు ముఖ్యమంత్రులుగా ఉంటారని చెప్పి ఆమె అప్పట్లో హామీ ఇచ్చిందని, ఆ హామీని నెరవేర్చుకోకుండా ఆమె కాలయాపన చేస్తూ ఉందని చెప్పి డీకే శివకుమార్ వర్గం ఏదైతే ఉందో వాళ్ళు గ్రూప్ రాజకీయాలు మొదలుపెట్టారు. అదేవిధంగా సిద్ధరామయ్య ఎవరైతే ఉన్నారో లేదు నేను దిగే ప్రసక్తే లేదు, నేనే ఇంకా 2.5 ఈయన ఇప్పుడు కాదు ఫస్ట్ ఇయర్ నుంచే చెప్తానట్టు, ఇక్కడ ఏమి అధికార మార్పేమి ఉండదు, నేనే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండబోతానని చెప్పి ఆయన ఏ వేదిక ఎక్కినా ఆయన ప్రకటించుకుంటా వస్తున్నాడు. కానీ డీకే శివకుమార్ వర్గం అయితే కనుక ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార మార్పు జరగవలసిందే, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాల్సిందే అని చెప్పి పట్టుబట్టారు. మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానము ఇంత పెద్ద రచ్చ జరుగుతా అంటే కాంగ్రెస్ అధిష్టానము అందుబాటులో లేదంట, ఎక్కడో విదేశాలకు పర్యటనకు పోయినారంట. సో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పట్లో మారేటట్లేదు. కాంగ్రెస్కి చాలా కీలకమైనటువంటి రాష్ట్రము కర్ణాటక, ఉన్నటువంటి వాటిలో వాళ్ళ అధికారంలో ఉన్న వాటిలో సో పెద్ద రాష్ట్రము కర్ణాటక. అలాంటి రాష్ట్రాన్ని పట్టించుకోకుండా ఎక్కడో విహారయాత్రలకు పోయారంటే ఇంకా చూసుకోండి ఎట్లా వాళ్ళు ఎంత నిబద్ధతతో పనిచేస్తారో. అదేవిధంగా డీకే శివకుమార్ ప్లాన్ బి కూడా రెడీ చేసుకున్నాడని చెప్పి వార్తలు వస్తూ ఉంది. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం కనుక ఒప్పుకోకపోతే బీజేపీలో జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని, బీజేపీ వాళ్ళు ఆయనకి బంపర్ ఆఫర్ ఇచ్చారని చెప్పి బీజేపీ మరియు అక్కడ జేడీఎస్ ఒక 30 మంది రెబల్ ఎమ్మెల్యేలను కనుక తెచ్చుకోగలిగితే ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేస్తారనేటువంటి న్యూస్ కూడా వస్తూ ఉంది. మరి ఈయనతో పాటు ఎమ్మెల్యేలే కాకుండా దాదాపు 4-5 ఎంపీలు కూడా వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. సో బీజేపీ వాళ్ళకు ఎమ్మెల్యేల కన్నా ఎంపీల అవసరం ఉంది కాబట్టి అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో వాళ్ళకు సంపూర్ణ మెజారిటీ లేదు కాబట్టి సో డీకే శివకుమార్ని కనుక బీజేపీలో జాయిన్ చేయించుకుంటే ఆయన బలమైన అభ్యర్థి, అదేవిధంగా ఆర్థికంగా చాలా బలమైన అభ్యర్థి, స్వతహాగా ఆయనకు ఫాలోయింగ్ ఉంది, అదేవిధంగా ఆయన కమ్యూనిటీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని బీజేపీ పెద్దలైతే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సో ఇప్పుడు చూడండి, నేనే సీఎం, ఈయన నోటి దూడల వల్లనే ఇంత దూరం వచ్చిందని చెప్పి చెప్తున్నారు. తరచూ సిద్ధరామయ్య వ్యాఖ్యలు ఇవే ఆయన కొంప ముంచాయా. 2.5 ఏళ్లుగా మౌనంగానే డీకే శివకుమార్ సో 2.5 సంవత్సరాల వరకు ఆయన నోరే తెరవలేదు. ఎందుకంటే సాక్షాత్తు సోనియా గాంధీ గారే 2.5 సంవత్సరాల తర్వాత నిన్ను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి హామీ ఇవ్వడంతో మనం ఎందుకు మాట్లాడాలి, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అధిష్టానం కదా, అధిష్టానమే హామీ ఇచ్చినప్పుడు ఈయనతో మనకేం పని అని ఆయన మౌనంగానే ఉన్నారు. కానీ సిద్ధరామయ్య గారు అయితే కనుక నోటికొచ్చినట్లు ఇప్పుడు ఎక్కడ పోయినా నేనే ముఖ్యమంత్రి 5 సంవత్సరాలని చెప్పి చెప్పుకొని వచ్చేవాళ్ళు. అవిశ్వాసమే కారణమా? 2.5 ఏళ్లుగా సీఎంగా కొనసాగుతున్న సిద్ధరామయ్య ఏడాదికి ముందు పలు సందర్భాల్లో నేనే 5 ఏళ్లు కొనసాగుతానన్నారు. ఆ తర్వాత మౌనంగా ఉన్న ఇటీవల 2 నెలల కాలంగా పదే నేనే 5 ఏళ్లు సీఎంగా ఉంటానని, వచ్చే బడ్జెట్ ప్రవేశపెడతానన్నారు. ఆయనకు ఆప్తులుగా ఉండే మంత్రులు భిన్నమైన వ్యాఖ్యలు, లంచ్, డిన్నర్లు, మీటింగ్లు. ఇక కర్ణాటక రాజకీయాలంటేనే రిసార్ట్ రాజకీయాలు. గాలి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనకు మూడు వచ్చినప్పుడంతా ఎమ్మెల్యేలు తీసుకొని రిసార్ట్కి వెళ్ళిపోయేవాడు. సో ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చింది. సో అక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా 5 సంవత్సరాలు చేయాలంటే అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. సో 2.5 సంవత్సరం ఒకరు, 2 సంవత్సరాలు ఒకరు. కుమారస్వామి కొన్ని రోజులు చేశా, కుమారస్వామి నేను దిగనని చెప్పినాడు. సో కుమారస్వామి బీజేపీకి హ్యాండ్ ఇచ్చాడు, ఒకసారి కాంగ్రెస్కి ఒకసారి హ్యాండ్ ఇచ్చాడు. కాబట్టి సో అక్కడ రాజకీయాలే విభిన్నంగా ఉంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు కర్ణాటకలో అయితే కనుక సీఎం మార్పు తథ్యమనేటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానం అయితే అందుబాటులో లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారో దాన్ని బట్టి డీకే శివకుమార్ ప్లాన్ ఏ ఇంప్లిమెంట్ చేయాలా, ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేయాలనే మల్లగుల్లాలు పడుతూ ఉన్నట్లుంది. ఆల్రెడీ రిసార్ట్ రాజకీయాలు మొదలైపోయాయి. సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి మంత్రులు, ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి మంత్రులందరూ వాళ్ళ అనుకూల ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ఎక్కడో రిసార్ట్లో దాచినట్లు కూడా వార్తలు వస్తుంది. అదేవిధంగా డీకే శివకుమార్ కూడా నిన్న ముంబైకి వెళ్ళారంట.
ముంబైలో ఎవరిని కలవడానికి వెళ్ళారు, ఏం రాజకీయాలు, ఏం చక్రం తిప్పబోతున్నారు అనేటువంటి సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. సో మొత్తానికి ఒకవేళ కనుక కర్ణాటకలో కనుక డీకే శివకుమార్ బీజేపీలో జాయిన్ అయ్యి అక్కడ అధికార మార్పు కనుక జరిగితే ఇది ఇండియా అలయన్స్ ఏదైతే ఉందో కేంద్రంలో కూడా గట్టి దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర క్రెడిబిలిటీ కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్కి గడ్డు కాలమని చెప్పాలి. కానీ బీజేపీ మాత్రం గోతికాడ నక్కలాగా కాసుకొని ఉంది. సో వాళ్ళు కనుక ఒకవేళ సిద్ధరామయ్యనే కొనసాగించిన, సిద్ధరామయ్య ఇంకొక ప్రపోజల్ పెట్టారు, నేను డీకే శివకుమార్ని నేను ముఖ్యమంత్రిగా నేను ఒప్పుకోను, మల్లికార్జున్ ఖర్గేనైతే నేను ఒప్పుకుంటాను, మల్లికార్జున్ ఖర్గే కానీ లేకపోతే వేరే అభ్యర్థి ఎవరినైనా మీరు కనుక సీఎంగా ప్రపోజ్ చేస్తే నేను ఒప్పుకుంటాను, కానీ డీకే శివకుమార్ని నేను ఒప్పుకోనని ఆయన చెప్పడం జరిగింది. సో డీకే శివకుమార్ని కాకుండా ఎవరిని ముఖ్యమంత్రి చేసినా ఈసారికి డీకే శివకుమార్ సపోర్ట్ చేసేది లేదని చెప్పి తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. సో ఆయనకి బీజేపీ అధిష్టానం బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తుంది. మరి ఈయన మీద కేసులు పెట్టారు, అదేవిధంగా జైల్లో కూడా 50 రోజులు ఉన్నాడు. మరి బీజేపీలో ఆయన జాయిన్ అవుతాడా, లేకపోతే కాంగ్రెస్ అధిష్టానం మన్ననలను పొందే లేకపోతే ముఖ్యమంత్రి అవుతాడా తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.